కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన ధాన్యం రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. మార్కెట్ యార్డుల్లో సవాలక్ష సమస్యలతో రైతులు కష్టాలు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారాలు లేకపోవడంతో కొనేవారు లేక ధాన్యాన్ని పొలాల్లోనే ఉంచేస్తున్నారు రైతులు. యాసంగి పంటలకు విత్తనాలు కొనడానికి నానా తిప్పలు పడుతున్నారు. విత్తనం వేసినప్పటి నుంచి మొదలయ్యే అన్నదాతల ఆగచాట్లు ధాన్యం అమ్ముకునే వరకు కొనసాగుతూనే ఉంటాయి. వరంగల్ జిల్లాలో పండించిన పంటను అమ్మటానికి నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ధాన్యం బాలేదనో నాసిరకంగా ఉందనో కారణాలు చెప్పి రేట్లు తగ్గించే వ్యాపారులు ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ఎఫెక్టును సాకుగా చూపిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, చిల్లర దొరకవనే కారణంగా రైతుల దగ్గర నుంచి తక్కువలో ధాన్యం కొనుగోళ్లు చేయాలని వ్యాపారులు చూస్తున్నారు. ధర ఎక్కువ చేస్తే పాత నోట్లిచ్చి మార్చుకోమంటున్నారు వ్యాపారులు. వరంగల్ జిల్లాలో ఉన్న 76,397 ఎకరాల వరి పంటలో ఇప్పటికే 60% కోతలు పూర్తయ్యాయి. కళ్లాల్లో ధాన్యానికి వ్యాపారులు మార్కెట్ ధర కన్నా తక్కువకే అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. 3 ఎకరాల వరి పంట వేస్తే అది ఎకరానికి గంటకి 25 నుంచి 26, 27 దాకా అట్లా వస్తాయి పంటలు. ఆడిని కూడా తీసుకోవడానికి ఏ రైతు ముందుకు వస్తాలేడు. మాకు సరుకులు తీసుకోక మాకు ఆసాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మేము అక్కడ తీసుకుపోయినా కూడా వాళ్ళు సరిగా తీసుకుంటా లేదో పచ్చిగుండు కానీ అది కానీ మట్టి ఉంది కానీ అది కానీ తాకాయ పెడతారు. అడిగితే రేటు తక్కువ అంటారు. మార్కెట్ రేటు కన్నా 100-200 తక్కువ అంటారు. ఇప్పుడు నాకు 640 కేజీల గవర్నమెంట్ బ్యాగ్ ఇస్తుంది. నాకు 600 బస్తాలు అయింది. తీసుకుపోదామంటే కొనుగోలు కేంద్రం ఇప్పుడు ఇళ్ళన్న మార్కెట్ ఒకటి పెట్టాను. కొండపర్తి దగ్గర ఒక కొనుగోలు కేంద్రం పెట్టాను. ఈ నుంచి ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్ల అమ్మాలి నింపుకొని పోయి ఆడ మళ్ళీ దించి మళ్ళీ దిగుమతి చేసి ఆడికి అమ్మాలి ఖర్చు ఎక్కువ అయిపోతుంది. రైతు మీద భారం పడుతుంది. దాని అదిగానే ప్రతి ఊర్లో ఒక కొనుగోలు కేంద్రం పెడితే రైతుకు లాభం జరుగుతుంది. పండిన పంటకు మార్కెట్ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త నోట్లు ఇస్తే కాస్ట్ కటింగ్ ఉంటుందని వ్యాపారులు చెబుతూ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 40 నుంచి 45% ఖర్చులైతే వచ్చేటువంటి మిగతా 50% లాభం కోసం రైతు ఆరుగాలం కష్టపడి పనిచేసినా కూడా ఇవాళ దళారులు కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ రైతులను అడ్డంగా మోసం చేస్తూ ఉన్నారు. మాయిశ్చర్ పేరు చెప్పి లేదు తాలున్నదనో లేకపోతే ఇంకో కారణంతోనో కావాల్సినటువంటి ఏదో గవర్నమెంట్ ప్రకటించినటువంటి మద్దతు ధర ఉన్నదో ఆ మద్దతు ధరను కూడా రైతులకు అందుబాటులో లేకుండా చేసి 500-1000 రూపాయల నోట్ల రద్దుతో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 5 ఎకరాలు ఎత్తే అది కూడా మేము ఉండబోతే కొనేటోళ్ళు కరువైండ్రు. మళ్ళీ ఆ పంట వాన వర్షాలు కూడా వెనుకబడి పంట దిగుబడి తక్కువ ఉన్నదంటే అదే కొంటున్నదంటే వీళ్ళు కొనక కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా ప్రైవేట్ వాళ్ళు కొనడం అంటే వాళ్ళు కూడా అనేది కూడా మేము ఈ ధర అయితేనే కొంటాం, అంతకైతే లేకపోతే ఉండబోగా నీ సరుకు మాకెందుకు, మేము నష్టంతో మేము కొనుక్కోం అని వాళ్ళు మాట్లాడతారు. గవర్నమెంట్ కొంటే రైతులకు ఎంతో కొంత ఖర్చు తక్కువ అవుతుందన్న ఆలోచన. నోట్ల ఎఫెక్ట్ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు కోరుకుంటున్నారు.